సలహాలిస్తుంది ఎవరు? ప్రజలకు ఆమెకు మధ్య దూరం పెరిగేలా ఆ కోటని చేస్తుందా? అప్పుడు పోచమ్మ ముందు పొట్టేలు అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తిన టీమే ఆమెను ముంచుతుందా? పవర్ఫుల్ లీడర్ ను ప్రజలకు దూరం చేసేలా ఆమెకు సలహాలిస్తుంది ఎవరు? వారి సలహాలపై కవితకు ఎందుకు అనుమానం రాలేదు? ఇప్పుడు వైద్య పరీక్షలు రెస్ట్ అంటూ ప్రజలకు ఎంతకాలం దూరం ఉంటారు? అసలు ఇందూరు మాజీ ఎంపీ అడ్రస్ ఎక్కడని ప్రజలు అడుగుతుంటే ఆమె ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఎమ్మెల్సీ కవితకు సలహాలిస్తున్నది ఎవరు? ప్రజలకు ఆమెకు మధ్య దూరం పెంచుతున్నారా? సలహాదారులపై కవితకు ఎందుకు అనుమానం రావటం లేదు? మొన్నటి వరకు జైల్లో కవిత రాకతో ఉత్సాహంలో జాగృతి సైన్యం. ప్రజలకు ఇంకా ఎంతకాలం కవిత దూరంగా ఉంటారు? డేరింగ్ లీడర్ కేసీఆర్ కూతురు కవితపై ఎవరు పోటీ చేసినా పోషమ్మ ముందు పొట్టేలు కట్టేసినట్టేనని, మునగ చెట్టెక్కించిన బ్యాచ్ ఇంకా ఆమెను వీడలేదని తెలుస్తోంది. వాళ్ళు చెప్పుడు మాటలు మానలేదు, వారి మాటలు వినడం ఆమె కూడా మానలేదు. ఆనాడు వాస్తవ పరిస్థితులు ఏందో చెప్పకుండా ఆమెను ఆశాంతం ఆకాశానికెత్తి కీర్తించి ప్రజలకు దూరం చేసి అరవింద్ను గెలిపించారంతా. ఇంత జరిగాక ఇప్పుడు కూడా ఆ కోటనే అంటిపెట్టుకుని ఉందామె వద్ద. వారు ఏం చెబితే అదే వేదం ఆమెకు. అంతే, ప్రజలతో దూరం కూడా అలాగే పెరుగుతూ వస్తోంది. ఆనాడు ఎంపీగా ఓడిన తర్వాత కూడా ఇదే విధంగా ప్రజలతో చాలా గ్యాపే పెంచుకున్నారు కవిత. ఓడిన జనాన్ని వీడకుండా ఉంటే ఆమె మరింత బలమైన లీడర్గా ఉండేవారు. కానీ బలవంతంగా ఎమ్మెల్సీ తెచ్చుకున్న తరువాత కానీ ఆమె నిజామాబాద్లో అడుగు పెట్టలేదు, ప్రజల్లో కలిసింది లేదు. ఇప్పుడు కూడా అలానే చేస్తోంది. తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె కొంతకాలం రెస్ట్ తీసుకుంది. అయితే బెయిల్పై బయటకు రాగానే సవాలు విసిరింది. వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రతినబూనింది కవిత. అది జాగృతి ఆమె అభిమానుల్లో ఊపునిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఎవరిని కలిసింది లేదు. ఇప్పుడప్పుడే బయటకు వస్తే ప్రజల తాకిడిని తట్టుకోలేననుకున్నారో ఏమో మరి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇదే అదునుగా భావించిన హిందువుల లీడర్లు ముగ్గురు కవిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తలోకి ఎక్కారు. వారి ప్రచారార్భాత్మ వార్తను కవిత పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. ఆమె ముందుగా అనుకున్నట్లు బతుకమ్మ, దసరా పండుగలకు బయటకు రావాల్సి ఉండే. ఏమైందో తెలియదు కానీ ఆసుపత్రి, పరీక్షలు, 3 వారాల రెస్టు అంటూ ఒక ప్రకటన ఇచ్చారు. ఈ సమయంలో ఆమె నిజామాబాద్కు వచ్చి బతుకమ్మ పండుగల్లో కనిపించి ఉంటే ఆ ఉత్సాహం వేరే ఉంటుండే. ఆమెపై సానుభూతి కూడా పెరుగుతుండే. ఎందుకు ఇప్పుడు రాజకీయాలని చెప్పి ఉంటుంది ఆ కోటరి. ఆమె అందుకే ఇలాంటి ప్రకటనలు ఇంకా విడుదలవుతున్నాయి. మరి ప్రజలు రాజకీయాలు కాదని ఇలా దూరంగా ఉంటే ఇంకా దూరమే అవుతారు కవిత. చూడాలి భవిష్యత్తులో ఏం నిర్ణయించుకోబోతున్నారు.